చితా సి బోర్డు మీద నేను నీకు 2 ఫ్రాక్షన్స్ ఇచ్చాను. అవి ఏ ఫ్రాక్షన్స్ చూడు. ఓకే, న్యూమినేటర్లో 1 ఉంది కాబట్టి అవి యూనిట్ ఫ్రాక్షన్స్. కరెక్ట్. ఇప్పుడు ఆ 2 ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది? 1/4. ఓకే, సింబల్ పెట్టు, గ్రేటర్ దాన్ సింబల్. ఎందుకు 1/4 పెద్దది ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఓకే, 4 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాం. అంటే 4 పార్ట్స్ బిగ్ గా వచ్చాయి మేడం. ఓకే, బిగ్ గా వచ్చినప్పుడు మేడం ఓకే, ఒక్కొక్క పార్ట్ ఇంత సైజ్ వచ్చింది. ఇది 4 ఈక్వల్ పార్ట్స్ చేసావు. ఓకే, నెక్స్ట్ మేడం 1/8 ఉంది కదా మేడం. 1/8 ని 8 పార్ట్స్ గా చేసాం మేడం. ఒక సేమ్ పేపర్ తీసుకొని ఇది 1 పేపర్ ని 8 పార్ట్స్ తీసాం మేడం. 8 పార్ట్స్ తీస్తే మేడం ఇవి స్మాల్ గా ఉన్నాయి కదా మేడం. అందుకే 1/4. ఓకే, 8 పార్ట్స్ చేసినప్పుడు 1/4. ఓకే, ఇవి 8 పార్ట్సా? మేడం. ఓకే, 1/8 చేసినప్పుడు ఇంత సైజే వచ్చింది. బట్ 1/4 చేసేటప్పుడు పెద్ద సైజ్ అనేది వచ్చింది. సో కాబట్టి 1/4 ఏది పెద్దది చిల్డ్రన్? మీకు కూడా అర్థమైందా ఎందుకు అనేది? సో 1/4 కన్నా 1/8 కన్నా 1/4 ఎందుకు పెద్దదో. ఓకే, నెక్స్ట్ వేరే క్లాస్లోని అది ఎందుకో రీజన్ అనేది మీ నుంచి ఎవరైనా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బీ రెడీ ఫర్ దట్.